అవికావైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, అందరూ మా వీడియోస్ పైన రకరకాల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అభిప్రాయాలకి తగ్గట్టు వీడియోస్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 138కి వచ్చేసాము. మరి పార్ట్ 138లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? దోస్తులు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? ఏం చేస్తున్నారు ఇద్దరు అక్క తమ్ముళ్ళు? ఏం ముచ్చట్లు పెడతారు? అగో బేబ్యాంటూను మీ అమ్మ ఇద్దరు బాగానే దోస్తులైండు కానీ ముచ్చట్లు బాగానే పెడతారు. అలా గదే టైం పాస్ ఇక. ఇంకేమున్నది, అనసూయ అత్త మీద ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటారు. వాళ్ళు ఏం ముచ్చట్లు పెట్టుకుంటే నీకెందుకే? నా ఫోన్ ఇయ్యి ఫస్ట్. అస్సలు ఇయ్య. అసలు నువ్వు ప్రెగ్నెంట్ లెక్కున్నావే సరితక్క. గిర్ర గిర్ర రోజు 10 సార్లు తిరుగుతుంది ఆ నుంచి ఇడికి ఈ నుంచి ఆడికి. అవుగనరా, కన్నిగానం సీడ్ డబ్బాలు డ్రై ఫ్రూట్లు తెచ్చినావేంద్రా? అక్కకి ఇచ్చినావా మొత్తం నాకు తెచ్చినావా? దానికి నీకు చెరసగం పంచిన బాగానే వచ్చినాయి అక్క. బాలే ఉన్నారా నీ జాబు. దీపావళి గిఫ్ట్ గిన్ని డ్రై ఫ్రూట్స్ ఇస్తారా? మా శరత్ అయితే కష్టపడి సగం అవుతాడు. ఏమి ఇయ్యరు. కొన్ని కంపెనీలలో ఇస్తారు అక్క. సాఫ్ట్వేర్ దాంట్లోనైతే ఖచ్చితంగా ఇస్తారు. దీపావళికే మళ్ళా దేనికి ఇయ్యరు కానీ. అంత మంచిదేనారా మరి నీ సంగతి? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? ఇక చదివేటప్పుడేమో మంచి చదువు ఫస్ట్ రావాలి అంటారు. చదువు అయిపోయినాక జాబ్ ఎప్పుడు రా అంటారు. జాబ్ వచ్చినాక ఎగిదే పాట పెళ్ళి ఎప్పుడు రా అంటారు. పెళ్ళి కానీరా, పిల్లలు ఎప్పుడు అని అడుగుతాం మళ్ళా. మీరైతే కానీ అండి ఫస్ట్ అలా ఎత్తుకొని ఆడుకొని మొత్తం నా తృప్తి తీరినాక అప్పుడు చేసుకుంటా. దానికి దీనికి ఏం సంబంధం రా? నువ్వు నీ పెళ్ళాం ఇద్దరు కలిసి ఎత్తుకోవచ్చు మంచిగా. నా పెళ్ళాం ఎందుకు ఎత్తుకుంటుంది? నేను ఎత్తుకుంటా కానీ. చూసినవా నేడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతాడు? పెళ్ళాంకి పని చెప్పడు కావచ్చు ఇక. ఏ ఊకో అక్క, పెళ్ళాం అనుకుంటా ఏం మాట్లాడతాను? మా బంటి గాని చదువు కూడా అయిపోతుంది ఇక. వాడు కూడా జాబ్ చేస్తాడు ఇక. నీ లెక్కనే అన్ని పట్టుకొస్తాడా అరయ్య గిఫ్ట్లు? ఏమో, మీ బంటి గురించి నాకేం తెలుసక్క. ఇద్దరు దోస్తులే కదరా, గట్లంటవేంది? దోస్తులే కానీ గిఫ్ట్లు మీకెందుకు తెస్తాడు? గిఫ్ట్లు తీసుకునేటోళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు తీ. ఇడు ఏం తెలియనట్టే ఉంటాడు కానీ ఎట్లా మాట్లాడతాడో చూసినవానే? ఈయనే ఉన్నాడు రా బంటి. తెలుసు. కొత్త ల్యాప్టాపు, పుస్తకాలు, చదువులు బాగానే అవుతానే కదా బంటికి. నీకు అన్నీ తెలుసురా. మరి ఫోన్లో మాట్లాడుకోమా? ఫోన్లు కూడా చేసుకుంటారా మీరు ఆడోళ్ళ లెక్క? మంచిగున్నవే నువ్వు. ఆడోళ్ళే ఫోన్లు చేసుకుంటారా? ఇక మొగోళ్ళు ఏం చెయ్యన్నా ఇక ఫోన్లో చూసుకుంటా కూర్చోవన్నా? సరేగా నా ఫోన్ ఇయ్యే. రాజు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుండో ఏమో. ఏం చెప్పవు నువ్వైతే? ఎన్నిసార్లు అడుగుతావే? నేను ఇయ్య అని చెప్పినా కదా. గంతగానే ఏడిపించిండు. అటేవో అన్నాడు కదా. శాస్తి జరగాలి. ఒక్కసారి అయితే ఇంకోసారి ఇట్లాంటివి వేయడు. ఎందుకే గట్లా అంటావు? రాజు కదనే పాపం లేదు గాడి గుడ్డు లేదు. నేను రాణిని ఎందుకు ఏడిపిస్తానో, ఎందుకు పంపించవని అడిగితే నువ్వెవరివి మా దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి? నీకు అనవసరం అంటాడా నన్ను? రాజు సంగతి చెప్తావు. మరి నువ్వెందుకే? గెలుకుడు అవసరమా? గెలకపోతే మనం మంచిగా పోయేటోళ్ళం. నేను కార్లో దించుతా సరితక్క ఇద్దరిని అని నాకు వచ్చి చెప్పిండు. నా కోపం రాదా? చూడురా తమ్ముడు ఎట్లా చేస్తుందో. ఫోన్ ఇమ్మంటే ఇస్తలేదు. దాని ఫోన్ నువ్వెందుకు తీసుకున్నావే? నా ఫోన్ తీసుకోవే అక్క. నా దాంట్లో నుంచి ఈ బావకు. నేను చెయ్యా. ఎందుకు వేయవు? ఇది చెయ్యొద్దన్నది. మంచిగున్నవే. ఫోన్ ఇవ్వమంటేనేమో అది ఇయ్యది. ఫోన్ చెయ్యే నా దాంట్లో నుంచి అంటే అది మాట్లాడొద్దు అన్నది నేను మాట్లాడా అంటావు. మరి ఇంకెందుకే నీకు ఫోను? నీకు ఫోన్ ఎందుకే మరి? రాజు ఫోటోలు ఉన్నాయే, ఫోటోలు చూసుకుంటా. ఫోటోలనే కనబడతాడా అవి? రాజు వట్టి కనబడతలేడా? కాదే, రాజుని చూసుకుంటున్నా అనుకో, పుట్టేటోళ్ళు రాజు లెక్కనే పుడతారు. అబ్బో అయ్యని రాజు పెద్ద అందగాడు, రాజు లెక్కనే పుట్టాలి. సి
పాప కావాలంటో మళ్ళీ బావ లెక్క ఉండాలంటవేందే? పాప అయితే అక్క లెక్కనే ఉండాలి, మరి బాబు అయితే? నా లెక్క ఉండాలి, మేనమామ లెక్క. మంచిగా చెప్పినవరా, రాజు లెక్క అస్సలు ఉండదు కదరా? అవునక్క, అస్సలు ఉండద్దు బావ లెక్క. బావ పోలికలే రావద్దు. ఛీ, గా రాజు లెక్కన ఎందుకు అట్లా అంటారు నా రాజుని? నువ్వు కూడా ఎందుకు అట్లా అంటున్నావు బావను? ఓ మెంటల్ దానా, వట్టిగానే జోకులు మాట్లాడతానని తీయలేవే. నీ రాజుని ఏమనంతి మేమంటే మాత్రం నీ రాజు పోలికలు రాకుండా ఉంటాయా ఏంది? బుంగమూతి పెట్టకే, నవ్వు. నువ్వు పిసదానా, నీ ఫోను ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసి నీ హ్యాండ్ బ్యాగ్లో వేసిన్నే, చూడుపో. నా బ్యాగ్లో వేసినావా? స్విచ్ ఆఫ్ చేసినావా? బస్సులో ఫోన్ చేయంగానే స్విచ్ ఆఫ్ చేసి అలా వారేసిన. ఎందుకు ఇక అట్లా చేస్తావు? ఎన్ని మిస్డ్ కాళ్ళు ఉంటాయో ఏమో అందులో. ఏముండయి, స్విచ్ ఆఫ్ ఎందుకైందని మీ అమ్మకో నాన్నకో చేసిండా మరి ఫోను? కనీసం తెల్లారా నురికొచ్చిండా? రాని వచ్చేదాకా నువ్వేం చేయకు, స్విచ్ ఆన్ కూడా చేయకు ఫోను. అన్ని రోజులు మాట్లాడకుండా ఎట్లుండన్నే? మీ అయ్యగారు ఎట్లుంటాండో మరి అన్ని రోజులు మాట్లాడకుండా. నువ్వు గంతగానం ఏం ఫీల్ కాకే తల్లి, రాజు నిన్ను విడిచిపెట్టి ఏడు కొడితి. చూడు 2 రోజులల్లో వచ్చేస్తాడు. నువ్వు ఫోన్ చేస్తేనే రాడు, నీ ఇష్టం. ఎందుకే సరితక్క, అది ముందే పిస్తుంది, దాన్ని ఇంకా పిస్తుంది అని ఎత్తావు. నీకేమైతుందిరా? నా దోస్తు నా ఇష్టం. అవును, చెప్పుడు మర్చిపోయింది. మీ వాళ్ళందరూ మా ఇంటికి వచ్చిండట. శరత్ మాట్లాడిండు ఫోన్ ఇంతకుముందే. మా వాళ్ళంటే ఎవరే? మీ రాజు, ఆ స్వప్న భర్త సురేషు, మీనాక్షి వాళ్ళందరూ వచ్చిండట. ఎందుకే? వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? స్వప్నం తీసుకుపోవడానికి వచ్చిండట. గట్లనే మా ఇంటికి కూడా వచ్చిండట కలిసిపోదామని. రాజు కూడా వచ్చిండట నావే. రాజు కూడా వచ్చిండట. సంతోషమేనా? ఎంత ఫీల్ అవుతున్నాడో ఏమో రాజు. ఏం ఫీల్ కాడితి, సాయంత్రం మంచిగా పార్టీ చేసుకుంటారట అందరు కలిసి. మనం ఇక్కడికి వచ్చినామంటే రాజుకి ఉన్న శరత్ అన్నకి ఇదే పని. అలా స్వప్న వాళ్ళ భర్త కూడా కలిసిండా సురేష్. నేను గదే షాక్ అవుతాన్నా, గాయన గీడికి వచ్చిండేందని. ఎప్పుడు అంటే వస్తుంది కానీ ఈసారి సురేష్ వచ్చిండు తీసుకుపోవడానికి. అయితే రాజు కొంచెం సంతోషంగానే ఉన్నాడు అన్నట్టు. అయ్యో నీ రాజు. రాణి, మురళి వచ్చాడు. ఏంటంటే మామయ్య వచ్చిండా? అరే పోరా, నాన్న లేడు, మామయ్యను వలకరీపో. సరే అక్క. వెళ్దామంటున్నాడు మురళి. అమ్మ రాణి, బాగున్నావా? బాగున్నాను మామయ్య, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. సరిత, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను అంకుల్. కూర్చోండి మామయ్య. కూర్చుంటమ్మా. మీ డాడీ వచ్చినట్టున్నాడు, మాట్లాడతాను. రాణి, అన్ని సామాన్లు తెప్పించి పెట్టాను, నీకు ఇంకేం కావాలో చెప్పు. ఏమొద్దాంటీ, ఇప్పటికే ఎక్కువ అయ్యాయి. నీకేం కావాలన్నా మొహమాట పడకుండా నన్ను అడుగు, సరేనా? రోజు ఫోన్ చేయి నాకు. ఫోన్ ఇచ్చావా లేదా సరిత? దాని దగ్గరనే ఉంది ఆంటీ ఫోను, దాని బ్యాగ్లో వేసిన. అవునా? రాజుతో అలిగి వచ్చేసిందండి రాణి. వచ్చినప్పటి నుంచి ఒకటే గోల, రాజు ఎలా ఉన్నాడో, రాజు ఏం చేస్తున్నాడో, ఇదే పని. అవునా? ఏమైందమ్మా రాణి, వాడేమన్నా అన్నాడా? ఏం లేదు మామయ్య, ఏమనలేడు. తను చెప్తుందా? తను చెప్పదులే. మళ్ళీ చీకటైతే డ్రైవింగ్ కష్టం, తొందరగా వెళ్ళాలి రాణి. అయ్యో మామయ్య, భోజనం చేసి వెళ్ళండి. అలాగే అలాగే, తినేసి వెళ్తాంలే. నాకు అసలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలనిపించడమే లేదు. మీకు ఎప్పుడు రాబుద్ది అయితే అప్పుడు రండి ఆంటీ. అవునాంటీ, మీకు అక్కడ ఉండాలనిపించకపోతే ఇక్కడికి వచ్చేసేయండి. మురళి ఉంటే నాకేం అనిపించదు, మురళి ఎక్కడికైనా వెళ్తేనే. నేను ఎక్కడికైనా పోతే నేను ఇక్కడ దించేసి పోతలే. అవునా? థ్యాంక్స్ మురళి. కొంచెం వీళ్ళందరి ముందు మురళి అని పిలుచుడు ఆపేయే, ఏమండి అని పిలవచ్చు కదా. నేను మురళి అనే పిలుస్తాను. ఏందే గిట్ల షాక్ ఇచ్చినావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేశాను. నీ సర్ప్రైజ్ పాడుగాను డైరెక్ట్గా అన్నయ్యని తీసుకొని వచ్చేసింది. రానక్కలేదు, సరితక్కలేదు, ఎందుకు వచ్చినావు? నీకోసం వస్తే అలా అంటావేంటి బంటి? మీ అన్నయ్యని ఇబ్బంది పెట్టినావా నేను వస్తా అని? నేనేం ఇబ్బంది పెట్టలేదు, అన్నయ్య అడిగాడు బంటిని చూడ్డానికి వస్తావా అని. అవునా?
కానీ ఏందే ఇది, మా అన్నయ్యకి సంగతి అంతా తెలియదు. ఆంటీ మాట్లాడితే బాగుండేది. మీ అన్నయ్య మాట్లాడితే ఏం రియాక్ట్ అవుతాడో ఏమో మా అన్నయ్య. వీళ్ళిద్దరికీ ఎక్కువ పరిచయం కూడా లేదు. ఏం కాదులే బంటి, మా అన్నయ్య చూసుకుంటాడు. చూసుకుంటాడు. మధ్యలో నా నిరికిచ్చిండ్రు అందరు కలిసి. ఇప్పుడు ఏమైంది బంటి? అవును, నైట్ పార్టీ అంటున్నారేంటి? పార్టీ అంటే అదే ఇక అబ్బాయిలందరూ కూర్చొని చేసేది. అవునా, డ్రింక్ చేస్తారా? నీకెందుకులే అవన్నీ. నువ్వు కూడానా? ఛీ, నాకు ఇంకా అలవాటు లేదు. అంటే అలవాటు చేసుకున్నాక నువ్వు కూడా డ్రింక్ చేస్తావా? నీకెందుకే ఇప్పుడు అవన్నీ? నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. మీరందరూ పార్టీ చేసుకుంటే మరి నేను ఎక్కడ ఉండాలి? అదే అంటున్నాను నేను. రానక్కలేదు, సరితక్కలేదు. ఎందుకు వచ్చావు అసలు ఒక్కదానివే? ఆ స్వప్నక్క దగ్గర ఉంటావా? ఛీ, బొంబాయి ఆంటీ ఉంది కదా, ఆంటీ దగ్గర ఉంటాను. నువ్వు కూడా ఫ్యాన్ అయిపోయావా బొంబాయి ఆంటీకి? బంటి, ఉమ్, నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టారు తెలుసా? ఎవరు? స్వప్న వదిన ఉన్న వాళ్ళ మమ్మీ. ఎందుకు? బావలేడా నీ దగ్గర? అన్నయ్య ఉన్నాడు, అయినా తిట్టారు. అసలు ఎందుకు వచ్చావో ఏమో నువ్వు. ఊరికి ఎందుకు వచ్చావని అంటావేంటి బంటి? నీకోసం నేను వస్తే. ఏమైందట? ఎందుకు తిట్టారు? నాకు పీరియడ్స్ వచ్చాయి బంటి. ఇక్కడికి వచ్చాకే నన్ను దూరం వెళ్ళి కూర్చోమన్నారు. ఏమో ఏమో అన్నారు. చాలా భయం వేసింది. మరి వచ్చినాక నా దగ్గరికి రాక అక్కడికి ఎందుకు వెళ్ళినావు? నువ్వు ఎక్కడికో వెళ్ళావంట. అన్నయ్య ఫోన్ చేశాడంట కదా నీకు. బయటికి వెళ్ళాను. నాకేం తెలుసు మీరు వచ్చారని. వచ్చారని తెలిస్తే వెంటనే వచ్చేవాడిని. ఓ, బంటి, అన్నయ్య, పదండి వెళ్దాం. ఓకే బావా, పద. ఇంకోసారి ఇలా ఒక్కదానివే రాకు. మమ్మీతోనే వస్తాను. అన్నయ్య, నేను బంటి వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. పిచ్చావే నీకేమన్నా? వాళ్ళ ఇంట్లో ఉంటా అంటావేంది? ఈ అనసూయ ఆంటీ, స్వప్న వదిన ఎప్పుడేమంటారో ఏమో, నాకు భయం వేస్తోంది. నీ మొహం, నేను లేనా? నాడే తొందర నాడు అల్లుడు వచ్చిండు. అట్నుంచి అటే సినిమాకి పట్టుకొని పో. లోపలికి వచ్చేదాకా ఆగు మమ్మీ. ఓ తొందర పో. గట్ నుంచి అటే రెస్టారెంట్కి పోయి ఏదన్నా ఒకటి తినరాండి. నాకు కూడా రాంగ ఒక పొట్లం పట్టుకరా. మేము ఇక్కడ సినిమాకి పోవడే దిక్కులేదు, నువ్వు రెస్టారెంట్ అనబడుతుంది. నాకు తెలిసే, సినిమాకి పోతే రంగరంగ ఎట్లయినా నువ్వు రెస్టారెంట్కే పట్టుకపోతావు. మళ్ళీ వచ్చినాక అయ్యా మమ్మీ మర్చిపోయినా నీకేం తెలియ అంటావు. గందుకే చెప్తాన్నా, ఏదన్నా ఒకటి పట్టుకరా నాకు. సరే, నన్నాడు తొందరన్నాడు. మళ్ళా బొంబాయి తెచ్చి ముచ్చటకు మూతి చాపుతుంది అల్లంతో. మళ్ళీ ఏం ప్లాన్ వేసేద్దేలే అది రాకముందే పట్టుకపో. సురేష్. స్వప్న, ఏంటి? ఊరికి ఎక్కడికి వెళ్తున్నావు సురేష్? నీతో టైం స్పెండ్ చేద్దామంటే ఉండడమే లేదు నువ్వు. ఏం లేదు, వచ్చేసానుగా. సురేష్, మూవీకి వెళ్దామా? అడుగు ప్లీజ్ సురేష్, చాలా రోజులైంది మనం వెళ్ళక. మూవీకి వెళ్ళొద్దాం. ఏందే అల్లుని నిల్చోబెట్టే మాట్లాడుతున్నావు? కూసో సురేష్. మీనాక్షి, నువ్వు కూడా కూసో. వీళ్ళ ఇంట్లో ఎవరున్నా నాకేం నచ్చట్లేదు. ఈ బొంబాయి అంటే రాగానే నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సరే, నీ ఇష్టం. బుక్ చేయనా? ఏ మూవీకి వెళ్దాం? ఏదుంటే అది. సరే, టికెట్స్ ఏవి దొరికితే అవి బుక్ చేస్తాను. ఓకే? ఏందే? నా బిడ్డ మగునితో ఏందో ముచ్చట పెట్టుకుంటా ఉంటే దీనికి ఏమైతుంది మధ్యలో? ఆగుతాను లేదు. ఏందే ఏందే అని. ఏందదినే? ఏం సతాయిస్తుంది అల్లునని చూస్తున్నా. ఆళ్ళు మొగుడు పిల్లలు ఏందో ముచ్చట పెట్టుకుంటాండ్రు, మనకెందుకు అదిని? వామ్మో, ఈ అనసూయ ఆంటీ మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు వినలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇంత ఘోరంగా మాట్లాడుతుంది ఏంటి? నా బిడ్డ అల్లుడు సినిమాకి పోతారట. సినిమాకా? ఇప్పుడు సినిమా ఎందుకే? సరే సరే, మీ ఇష్టం, పోండి. మీరందరూ కూడా వస్తారా ఆంటీ, అత్తమ్మ? ఏమేమెందుకు అల్లుడు, మంచిగా మీరు వైరాండ్రి. అందరూ ఎవ్వరు వద్దు సురేష్, నీతోని టైం స్పెండ్ చేయాలనుంది. అలాగే, బుక్ చేస్తాను. సురేష్, నేను రెడీ చేస్తాను. ఓకే, వెళ్ళు, త్వరగా వచ్చేయి. అసలే టైం తక్కువగా ఉంది. ఏమవుతుంది లేట్ అయితే? నైట్ షో వెళ్దాం. నైట్ షోనా? నీకంత మంచిది కాదు. అసలే మాకు నైట్ పార్టీ ఉంది. పార్టీ
ఏం పార్టీ అల్లుడు? ఇంకా పార్టీలకైతే మమ్మల్ని తీసుకుపో, మంచిగా తింటాం అత్తం. ఇది గా పార్టీ కాదత్తమ్మా, మా మొగోళ్ళ పార్టీ వేరే. దీనికైతే సిగ్గు అన్నది లేదు. పార్టీలకు పోతుందట మొగోళ్ళతోటి. ఏం పార్టీలో ఏమో, మమ్మల్ని కూడా తీసుకుపోతే ఏమవుతుంది? మన రాజుగాడు అరేంజ్ చేసిండు కావచ్చే బావ కోసం. నువ్వు తాగుతా అంటే చెప్పు, నిన్ను కూడా కూసోబెట్టుకుంటారు. గా పార్టీ మందు తాగుడు పార్టీ. హే గదానికి రానల్లుడు. నేనేమనుకున్నా అంటే పార్టీ అంటే పిజ్జాలు బర్గర్లు గవి తింటారు కదా, గదా అనుకున్నా. అది కాదత్తమ్మా. మరి ఎక్కడ అరేటు వెండి రాజుగాడు ఏం తెస్తాను లేడు మరి. వాళ్ళు ఎప్పుడో ఏదో చేసుకుంటారు, నీకెందుకంత ఆత్రమైతుంది? అదే పార్టీ చేసుకున్నప్పుడు రాజుగాడు నాకు కూడా కొన్ని ఐటమ్స్ పట్టుకొస్తాడు. వాళ్ళు చిట్టిపాయలు అవోటి ఇవోటి పెట్టుకుంటారు, నాకు కూడా ఏమన్నా తెచ్చిస్తాడు. గందుకే అంటన్నా. అందుకే అంటున్నా నేనేం కూడా. సపడక పోయి నువ్వు కూడా అలా మధ్యలో కూర్చుంటే నీకు ఇంత సుక్క కూడా పోతారు కదా, తినచ్చు తాగచ్చు. ఛీ, అది నేను మళ్ళా గట్టనకు నాకు సిగ్గైతుంది. స్వప్న వెళ్ళు, త్వరగా రెడీ అయ్యి రాపో. మరి బావేడి వస్తాడంటవా? ఏక రాజుగారు రాడు. వాడు రాణితోటి మస్తు సినిమాలకు వస్తాడు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చూసిండు. నీకు చెప్పిండా నేను రానని? ఏ అని ఆ మొగుడు పిల్లలు ఏందో అనుకొని పోతా ఉంటే నువ్వేంది మధ్యలో ట్యాబ్కోగల్ని పంపిస్తా అంటావు? వాళ్ళ ఇష్టం, నేనేమంటనే. ఆగో, ఏమైందే? రాజు వచ్చావా? ఏంది బావా, నేను ఎక్కడికి పోయినా మీటింగ్లు పెడతాను, మళ్ళీ ఇక్కడే మీటింగ్ నడుస్తుంది. ఏ మీటింగ్ లేదు రాజు, మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం, వస్తావా? అమ్మో నేను రాను బావా, ఆ సౌండ్లు తలనొప్పి అసలు మూవీసే చూడాలనిపించట్లేదు. ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నారు? నేను బావా ఇద్దరమే. నువ్వా? స్వప్న నువ్వు కూడా అవసరమానా ఇప్పుడు? ఎందుకన్నా అట్లా అంటావు? నేను కష్టపడి ఒప్పించిన సురేష్ని. ఇచ్చావే నీకేమన్నా? నా మేనల్లుడికి సౌండ్లకి భయం అవుతుంది కడుపులా. అన్నయ్య ఏం కాదులే రాజు, నువ్వు వస్తావా చెప్పు, టికెట్స్ బుక్ చేస్తాను. ఏ రాను బావా, అసలే నేను నైట్ చేసుకోవాలి అరేంజ్మెంట్స్. ఓకే ఓకే, క్యారీ ఆన్. ఆవురా రాజుగా, నాకు చెప్పకుండా చేయకుండా పార్టీ చేసుకుంటాను ఆవురా. నీకేం చెప్పానే, బాగా వచ్చినప్పుడు అలా ఉంటుంది, తెలియదా నీకు? తెలుసు కానీ మరి నాకు ఏమన్నా తెస్తా అన్నావా లేదా ఐటమ్స్? తెస్తేనే, తెచ్చేదాకా ఆగు. అన్నయ్య నువ్వు మూవీకి వెళ్తావా? మళ్ళీ తర్వాత పార్టీ, ఎన్ని గంటలు? మూవీకి నువ్వు కూడా వస్తున్నావు, నన్ను వెళ్తున్నావు అంటావేంటి? ఏంటి నేను రావాలా? ఛీ, నేను అస్సలు రాను. ఏందే, మూవీస్ చూసాడు ఇష్టమే కదా నీకు కూడా? స్వప్నవతిని ఏమన్నదో విన్నావుగా? మన ఇద్దరమే వెళ్దామని అన్నిసార్లు చెప్పింది, మళ్ళీ నువ్వు నన్ను తీసుకెళ్తానంటావేంటి? వదిన మొహం చిరాగ్గా పెడుతుంది, నేను రాను. పిచ్చి పిచ్చి చేయకు, నాతో నచ్చినావు, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాలంతే. నాతో రాక ఇక్కడ ఉండి వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని ఏడుస్తూ కూర్చుంటావు మళ్ళీ? నువ్వెన్నన్నా నేను రాను. మళ్ళీ ఆ బంటి దగ్గరికి వెళ్దామని చూస్తున్నావా? అన్నయ్య బంటి వచ్చినా రావా మూవీకి? ఏంటి బంటి వస్తాడా? మరి బంటిని కూడా తీసుకెళ్దాం, 4 టికెట్స్ బుక్ చేశాను. ఏంటన్నయ్య నువ్వు, పిచ్చిగాని పట్టిందా ఏంటి నీకు? మమ్మీకి తెలిస్తే నిన్ను చంపేస్తుంది. ఏం కాదులే, ఇప్పుడు ఓకేనా? వస్తావా? వస్తాను, ఎందుకు రాను? మంచిగా ఉన్నావే నువ్వు, నీకు అన్నయ్య వద్దు కానీ బంటి కావన్నా? అన్నయ్యకి స్వప్నోదినుంది, బంటికి ఎవరున్నారు పాపం? మాటలు మంచిగా నేర్చినవే. సురేష్కి ఎక్కడ పని లేదు, మన ఇద్దరమే వెళ్దామంటే మళ్ళీ ఆ మీనాక్షిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. మీనాక్షిని చూస్తేనే చిరాకేస్తుందంటే ఇంకా వీడొకడు ఆ సరిత వల్ల బామ్మరిది. ఛీ, అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొని వస్తాడు. బంటి రూట్ ఇదే కదా, కరెక్టేనా? ఇటే బావా, కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ అంతే. బావ ఇంటి బావ, ఎవడో ముక్కు మొహం తెలియని వాడొచ్చి సురేష్ని బావ అనడం ఏంటి? ఇంకా నయం, నన్ను అక్క అనలేడు.
కంఫర్టబుల్గానే ఉందిగా బంటి? ఉంది బావా, నాకు బాగానే ఉంది. అక్కకి ఎలా ఉందో చూసుకోండి, స్వప్న అక్కకి. అయిపోయి నన్ను కూడా అక్క అనేసిండు. అబ్బా అబ్బా, వీడెవడో అదేవతో ఎవడు పడితే ఆడొచ్చి వరుసలు కలిపేసుకుంటారు. ఛీ, ఈ మూవీ క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వెళ్ళబుద్ధి అవుతుంది. అమ్మో, ఇప్పుడు అన్నీ అయ్యాక మధ్యలో వెళ్తానంటే సురేష్ ఏం చేస్తాడో కూడా తెలీదు. సురేష్, ఏంటి స్వప్న, ఓకేనా? కొంచెం స్లోగా వెళ్ళాలా? అది కాదు సురేష్, నువ్వు అందరినీ తీసుకొస్తున్నావు కానీ మూవీ మధ్యలో నాకు హెడ్ఏక్ వచ్చే ఛాన్స్లు ఉన్నట్టు అనిపిస్తుంది. అలా హెడ్ఏక్ వస్తే మాత్రం మధ్యలోనే వచ్చేద్దాం. వీళ్ళందరూ ఫీల్ అవ్వరా మరి? ఏం ఫీల్ అవ్వర్లే, ముందైతే మనం వెళ్దాం. నీ హెడేక్ గురించి తర్వాత చూద్దాం. ఏంటి సురేష్? వచ్చినప్పుడు చూద్దాంలే. వదినకి నేను వస్తున్నానని కాలుతున్నట్టుంది, కానీ నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. బంటితో ఫస్ట్ టైం మూవీకి వెళ్తున్నాను నేను. మమ్మీకి తెలిస్తే ఏమంటుందో ఏమో. ఇప్పుడైతే ఎంజాయ్. హాయ్ ఆంటీ. హలో డాలీ, రా కూర్చో. హౌ ఆర్ యూ ఆంటీ? మీ కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ డాలీ. నేను చెప్పిన ఎక్సర్సైజెస్ చేస్తున్నారా? చేస్తున్నాను రా. అవి చేస్తేనే కొంచెం నొప్పులు తగ్గినట్టు అనిపిస్తోంది, మోకాళ్ళ నొప్పులు. వెయిట్ కూడా చాలా తగ్గాలంటే మీరు. వెయిట్ కూడా పడుతుంది మోకాళ్ళ పైన. ఏం చేయండి రా, ఇప్పుడు వెయిట్ అయితే పెరిగిపోయాను. వాకింగ్ చేద్దామన్నా మోకాళ్ళ పైన బరువు పడుతుంది. వెయిట్ ఎలా తగ్గడం? స్విమ్మింగ్ చేయొచ్చు ఆంటీ. స్విమ్మింగ్ చేస్తే మోకాళ్ళ పైన బరువు పడదు, ఇంకా బరువు కూడా తగ్గుతారు. అమ్మో, స్విమ్మింగా 20 years బ్యాక్ చేసేదాన్ని, ఇప్పుడు మొత్తం మర్చిపోయాను. స్విమ్మింగ్ చేసే ఓపిక ఇప్పుడు ఎక్కడుంటుందిరా? ఏం కాదండి, 2-3 times చేస్తే అదే అలవాటైపోతుంది మళ్ళీ. చూస్తానురా, ట్రై చేద్దాం. మన బ్యాక్ యార్డ్లో ఉందిగా స్విమ్మింగ్ పూల్, ఒకసారి క్లీన్ చేయిస్తాను. నువ్వు ఉన్నప్పుడే ట్రై చేస్తాను. గుడ్ ఆంటీ, ట్రై చేయండి. సురేష్ ఎక్కడ ఆంటీ? నేను కాల్ చేద్దాం అనుకుంటే ఫోన్ కార్లోనే మర్చిపోయి వచ్చేసాను. అలా ఎలా చేసావు డాలీ? ఫోన్ లేకుండా ఎలా వచ్చావు బయటికి? ఫోన్ చాలా ఇంపార్టెంట్ కదా. కార్లోనే మర్చిపోయాను కదా ఆంటీ. ఇంట్లో ఏం కాదు, ఇక్కడే ఉంది, వెళ్ళి తీసుకోవచ్చు. అరే, నీకు వాడు చెప్పలేదా? స్వప్న కూడా లేదురా, వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది, ఇంకా రాలేదు. 3-4 days అంది, ఇంకా రావట్లేదు. స్వప్న వెళ్ళిన విషయం నాకు తెలుసు ఆంటీ. అయ్యో, తెలీదు అనుకొని వచ్చావు అనుకున్నాను రా. లేదంటీ, తెలుసు నాకు. నేను సురేష్ కోసమే వచ్చాను. సురేష్ కోసమా? ఏ? ఊరికినే ఆంటీ, అలా కబుర్లు చెప్పుకుంటాం మేము. కబుర్లు చెప్పుకుంటారా? వాడు ఎప్పుడు నేర్చుకున్నాడు ఇవన్నీ? స్వప్న గురించి మీకు తెలుసు కదా ఆంటీ. ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతాడు, నాతో అన్ని షేర్ చేసుకుంటాడు, మర్చిపోతాడు, రిలాక్స్ అవుతాడు. ఓహో, ఇట్లాంటివి కూడా చేస్తున్నాడా వాడు? నేను ఎప్పుడు వాడిని తిడుతూనే ఉంటాను, అన్ని మనసులో పెట్టుకోవద్దురా, షేర్ చేసుకోవాలని. ఫ్రెండ్స్ని కూడా మెయింటైన్ చేయడు వాడు. వాడి ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఇప్పటికీ వస్తూ ఉంటారు, ఇంకా వాడికన్నా ఎక్కువ నాతోనే ఎక్కువ మాట్లాడతారు. వాడు అంతే ఆంటీ అంటారు, వెళ్ళిపోతారు. నీకెలా కనెక్ట్ అయ్యాడు వాడు? గ్రేట్. నాకు తెలుసు కదా ఆంటీ, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో. తనని నేను అర్థం చేసుకున్నాను అంతే. బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు నాకు. బెస్ట్ ఫ్రెండ్? ఆంటీ, బెస్ట్ ఫ్రెండ్, ఇంకా ఎక్కువే. సురేష్తో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా గడవట్లేదు నాకు కూడా. ఆహా, సురేష్కి ఎలా ఉందో తెలీదు కానీ నా ఫీలింగ్ అయితే అదే ఆంటీ. మరి నీ బెస్ట్ ఫ్రెండ్ కనీసం నీకు చెప్పని కూడా చెప్పలేదా స్వప్న దగ్గరికి వెళ్తున్నానని? చూసారా ఆంటీ, ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు. ఎలా వెళ్ళిపోయాడు? తన కోసం నేను వస్తానని కూడా తెలుసు, చెప్పకుండా వెళ్ళిపోయాడు. నేను వచ్చాక అడుగుతాను లేరా. నువ్వైతే మళ్ళీ రేపు రాకు, వాడు వచ్చేటట్టు కనిపించడం లేదు. వాడు రాగానే నేను కాల్ చేస్తాను నీకు, ఓకేనా? ఓకే ఆంటీ, సో స్వీట్ ఆఫ్ యూ. ఏమైనా తిన్నావా? అమ్మో వద్దండి,
ఓట్స్ తినొచ్చాను ప్రొద్దున్నే. మీ దగ్గరికి వస్తే అంతే, కడుపు నిండా పెట్టి పంపిస్తారు. నా వల్ల కాదు బాబోయ్. ఆ? దా బేబీ. ఆగో, ఎప్పుడు పోయినావు ఇంట్లోకించి, ఎప్పుడు వచ్చినావు? పోయిగా బేబీని పట్టుకొని వత్తివా? మనసులో పడతలేదా ఇక నీకు? ఇక బేబీ ఇక రాంతోటి వీక్తా అని వీకింది. ఇక వీకిన వాళ్ళను నువ్వు పట్టుకొచ్చడేం పాపం? బేబీ లేకపోతే నేను ఇంట్లోకి రాలేను, అందుకే దాన్ని పట్టుకొని వచ్చిన. ఎందుకను ఎప్పుడు అలా అరుస్తుంటావు? నేను ఎక్కడికి వెళ్ళాను? మీ కోడలింటికేగా వెళ్ళాను. కోడలింటికి అయితేంది, గాడలింటికి అయితేంది, బయటకు పోయినావా లేదా? మళ్ళా నువ్వే రావాలి కదా. ఈయనెందుకు పట్టుకొచ్చిండు నిన్ను? ఇంట్లో ఎవరూ లేరు, రాణి వెళ్ళిపోయింది, వదినమ్మ వెళ్ళిపోయింది. నాకే ఇంట్లో ఉండాలనిపించట్లేదు. మురళి ఎలా ఉంటాడు? ఆ, మురళి ఎట్లుంటాడా? గిట్లనే ముడ్డి బల్ల మీద పెట్టి కూర్చొని ఉంటాడు. గది కూడా కనబడతలేదు నీకు. మురళి, అక్క, నువ్వు పోయినావని చెప్పిండ్రే వీళ్ళు. నేను పోయినా అనుకొని వచ్చినవారా? వదిన, ఎప్పుడు వచ్చావు నువ్వు? వెళ్ళిపోయావనుకున్నాను వదిన. ఏమైంది? ట్రైన్ మిస్ అయిపోయిందా? కాదే, ట్రైన్ ఏం మిస్ కాలే. పోయినా ఆడదాకా, పోయినా వచ్చిన మళ్ళా. కొంపతీసి ట్రాన్స్ఫర్ అయిందా ఏంటి అన్నయ్యకి? ట్రాన్స్ఫర్ అయింది. ఇక మొత్తం ఇటే షిఫ్టింగ్. ఈయన ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. సూపర్ ఐడియా వదిన. నువ్వు అలా చెప్తూ ఉంటే నాకే సంతోషంగా అనిపిస్తుంది. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళావు కదా వదిన? నేనెటు పోతానే, ఎటు పోను. కాదు, ఇక పీకిందాన్ని మళ్ళా పట్టుకచ్చులు ఏమన్నా రీతున్నదా? అవు సారు, అంటే నీకు కోపం వస్తుంది అని దాన్ని ఎందుకు పట్టుకొచ్చినావు? ఇక రాణిని పట్టుకొని ఊలాడిపోమ్మనకపోయినావు. ఎందుకు తీసుకొచ్చినావు? దీపావళి అయింది, దసరా అయింది, అన్ని పండుగలు అయిపోయినాక వచ్చినావు కాదు? ఇక ఇంట్లో అందరూ కడుపుతోటి ఉన్నారు కదా అని పటాకులు తేలే. పటాకులు తెద్దామని పోయినా. మీకు ఇష్టమైతే మళ్ళా పట్టుకొత్త పోయి. ఏమద్దావు నీ పటాకులద్దు, నీ కథద్దు. మళ్ళా పోయినామంటే మళ్ళా నేలాటే. పండుగల పూట నేను ఏం చెయ్యా, అదే అన్నీ వేసి పెడుతుందని తీసుకొచ్చినావా? నేనేం చెయ్యనా పండుగల పూట? పూజలు చెయ్యనా అండి నేను? ఎన్ని పూజలు చేస్తా, సాయంత్రం రాత్రి వరకు చేస్తా, పొద్దుగాల సంధి. చేస్తావు, ఎందుకు వేయవు? పొద్దున మంచిగా గంజలు టిఫిన్ తింటావు, చేస్తావు. మధ్యాహ్నం ఆకలి అవుతుందని పండ్లు తింటావు, దోసకాయలు తింటావు, స్వీట్లు తింటావు. సాయంత్రం దాకుంటుంది పాపం నా పిల్లం. నాకు తెలుసు నువ్వు ఎటకారంగా ఏం మాట్లాడుతున్నావు. ఏది నువ్వు ఉండేది చూద్దాం మరి. బిల్డప్ ఇచ్చుడు కాదు, చేస్తూ ఇంచు. మంచిది.